హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఈరోజు నేను ఎంతో సింపుల్ రెసిపీ అండ్ టేస్టీ, ఇది హెల్దీ కూడా, అలాంటి ఒక కర్రీని ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. అదేంటో గెస్ చేశారా? సింపుల్గా చేసుకునే వెల్లుల్లిపాయ కర్రీ అండి. ఈ సీజన్లో వెల్లుల్లిపాయలు వస్తాయి కదా, పెద్ద పెద్ద రేకులు వస్తున్నాయి. సో అవి చూసిన తర్వాత నాకు కర్రీ చేయాలనిపించింది. దట్టు అది చాలా హెల్దీ కదండి. వెల్లుల్లి వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. వెల్లుల్లి తినడం వల్ల మనకి క్యాన్సర్ మరియు ఎన్నో రకాల జబ్బులు రాకుండా కాపాడుతుంది. వెల్లుల్లిలో యాంటీ ఫంగస్ మరియు యాంటీ క్యాన్సర్ కారకాలు కూడా ఉన్నాయి. అధిక కొలెస్ట్రాల్ సమస్య కూడా ఉండదండి. వయసు పైబడ్డం కూడా తగ్గిస్తుంది. కీళ్ళ నొప్పులు నివారిస్తుంది. అలాగే చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది అనమాట. ముఖ్యంగా మైగ్రేన్ నొప్పి ఉన్న వాళ్ళకైతే వెల్లుల్లి చాలా బాగా పనిచేస్తుందండి. ఇందులో ఎటువంటి మసాలాలు యూస్ చేసుకోకుండా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. పెద్ద పెద్ద వెల్లుల్లి రేకల్ని నేను పొట్టు తీసి పెట్టుకున్నానండి. 2 ఆనియన్స్ని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను. గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు. నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది, బట్ నా దగ్గర పల్లి నూనె ఉంది, దాంతోనే కర్రీ చేస్తున్నాను. కొంచెం కారం, ఉప్పు, పసుపు, వీటన్నిటిని రెడీ పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ని వేసానండి ముందుగా. ఇప్పుడు మనం వెల్లుల్లి రేకల్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇలా చేయడం వల్ల మనకి వెల్లుల్లి రేకులు పచ్చివాసన లేకుండా ఉంటాయి. చూశారు కదండి, వీడియోలో చూపించినట్టుగా కొంచెం మూత పెట్టేసుకుని త్వరగా మగ్గిపోతాయని మూత పెట్టాను. ఇప్పుడు అవి ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లి రేకుని సపరేట్ చేద్దాం. ఎందుకంటే ఇవి ఆనియన్స్తో పాటు కుక్ అయితే ఇవి చాలా మెత్తగా అయిపోతాయి. మనకి లాస్ట్కి వెల్లుల్లి రేకులు కనిపించవు. అందుకని సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి, మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదండి, కొంచెం పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసేస్తే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఆ రెండు యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గించిన తర్వాత, చూసారు కదా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని ఒక్క 1 మినిట్ ఫ్రై చేద్దామండి. ఆ 1 మినిట్ కూడా నేను మూత పెట్టేస్తున్నాను, ఎందుకంటే తొందరగా మగ్గుతాయని చెప్పేసి. చూసారు కదా, జస్ట్ 1 మినిట్ తర్వాత ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రేకలను కూడా ఇందులో వేసేద్దాం. కారం ఉంది కదండి, కారం కూడా వేసేద్దాం ఫైనల్గా. ఇప్పుడు ఒక 1 మినిట్ కొంచెం బాగా కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక స్మాల్ గ్లాస్ వాటర్ వేసుకుని ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ కర్రీ అండి. ఇందులో ఎటువంటి మసాలాలు యాడ్ చేయలేదు కాబట్టి పిల్లలకు కూడా మనం చాలా హ్యాపీగా తినిపించవచ్చు. వెల్లుల్లి వల్ల కూడా యూజెస్ ఉంది కదా. సో డైరెక్ట్గా మనం కర్రీస్లో వేస్తే వెల్లుల్లిపాయలు వాళ్ళు సపరేట్ చేసేస్తారు. బట్ ఇలా కర్రీలా చేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. స్పెషల్లీ పూరీలోకి అయితే సూపర్గా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి.